హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Andhrahome కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. మరి ఆలస్యం లేకుండా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని పన్నీర్ని మసాలా కలిపి పెట్టుకుందామండి. తర్వాత ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, ఒక పావు కప్పు కర్డ్, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందామండి. ఇలా బాగా అన్నీ ఈక్వల్గా వేసుకుంటేనే మసాలా అంతా పన్నీర్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకుంటున్నానండి, ఎందుకంటే అల్లం పేస్ట్ వాసన వస్తుంది ఎక్కువ తీసుకుంటే. చూసారు కదండి, ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ మసాలా అంతా దానికి పట్టి మనం బిర్యానీ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 3 మెంబర్స్మి కాబట్టి ఒక గ్లాస్ రైస్ సరిపోతుందండి. మాకు 2 పూట్లకు వస్తుంది కాబట్టి నేను తీసుకున్నా. తర్వాత ఎసరు పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ ఎక్కువ మసాలా లేవండి, అప్పటికప్పుడు అనుకున్నాను. అందుకే షాజీరా, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుందామండి. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇట్లా రైస్ ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే బటర్ వేస్తున్నానండి. నేను ఇక్కడ బటర్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మనం మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ షాజీరా, లవంగాలు, యాలకులు వేస్తున్నాను. తర్వాత ఒక ఆనియన్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు రైస్ కుక్ అయిందో లేదో చూసుకుందామండి ఒకసారి. చూసారు కదండి, రైస్ కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం వాటర్ అన్నీ వంచేసేసి ఉట్టి రైస్ని మాత్రమే పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ బాగా రెడీష్గా వచ్చాయి. ఇప్పుడు నేను ఒక టమాటోని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 కప్ కర్డ్ వేస్తున్నానండి, ఎందుకంటే బిర్యానీలో కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. చాలా తక్కువగా చేసుకుంటేనే పిల్లలు కూడా స్పైసీ లేకుండా మంచిగా తినగలుగుతారు. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా. మనం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుందామండి. 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్కి, ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ చాలా మెత్తగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇలా రైస్ని మొత్తం అప్లై చేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఒక లెమన్ ఉంటే మనం ఒక లెమన్ని మంచిగా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. నేను హాఫ్ లెమన్ని కట్ చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక నెయ్యి ఉంటే కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. నా దగ్గర నెయ్యి లేదండి, నెయ్యి లేదని చెప్పేసి నేను బటర్ని కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఆవిరంతా బయటికి రాకుండా మనం ఫుల్గా మూత పెట్టేసుకుందామండి. ఇది నాకు ఫిట్గా ఉంటుంది. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఆగి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత మన పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో చూసారు కదండి. గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మనం తీయకూడదండి. 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తీస్తున్నాను నేనైతే. చూసారా, పన్నీర్ చాలా చూడడానికి కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది కదండి. నాకైతే ఫస్ట్ టైం చేశానండి. నేను చేసిన బిర్యానీ నాకు చాలా మంచిగా నచ్చింది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఏ మసాలాలు లేవండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్